Hello everyone, welcome to Ace with Ease IAS. Myself Shivateja, faculty for anthropology. యాక్చువల్లీ రీసెంట్గా జరుగుతున్న పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఏవైతే వివాదం మొదలైందో దాని ద్వారా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే వార్ జరిగే అవకాశాలు ఉన్నాయా సార్, లేదా ప్రిలిమ్స్ పోస్ట్పోన్ అవుతుందా అని ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దానికోసం ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఇష్యూ విల్ సబ్సైడ్. కొన్ని రోజుల్లో ఇష్యూ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎస్కలేషన్స్ ఉంటున్నాయి, కాకపోతే బికాజ్ ఈ రోజుల్లో ఎవరు వార్ ప్రిఫర్ చేయరు, ఈవెన్ బీట్ ఇండియా ఆర్ పాకిస్తాన్. ఎవరి రీజన్స్ వల్ల వాళ్ళు ఎస్కలేట్ చేసుకుంటున్నారు, దట్స్ ఓకే. అండ్ ఫ్రమ్ అవర్ ఎండ్ దే హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ టెర్రరిజం అండ్ దట్ షుడ్ నాట్ బీ డన్. సో మనం టెర్రర్ ఏరియాస్ పైన అటాక్ చేసాము అండ్ బట్ దే ఆర్ ట్రైంగ్ టు రిటాలియేట్ ఆన్ సివిలియన్ స్పేసెస్ విచ్ ఇస్ నాట్ గుడ్. అందుకని ఇండియా కూడా రెస్పాండ్ అవుతుంది దానికి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్గా ఏంటంటే బార్డర్ ఏరియాస్లో కొన్ని గవర్నమెంట్ యొక్క అడ్వైజరీ రావడం, డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవ్వడం, దాని ద్వారా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ప్రిలిమ్స్ ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ స్టడీస్ నుంచి కాస్త డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు, మనం కోవిడ్ టైంలో చూసినాం, లేకపోతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 టైంలో చూసినాం. ఏ సిచ్యుయేషన్లో అయినా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఇంకా పరిస్థితి చాలా విషమంగా మారి అందరికీ ఇబ్బందికరంగా ఉంది అంటే తప్పితే యూపీఎస్సీ ఎక్స్ట్రీమ్ కేసెస్, వెరీ ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తారు, లేకపోతే ఎగ్జామ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో మనం డిస్ట్రాక్ట్ అయిపోయినాం అనుకోండి, ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. మీరు అట్లాంటి తప్పు మాత్రం చేయొద్దు దయచేసి. మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇప్పటివరకు అదే ప్రిపరేషన్ని అదే మోటివ్ తోటి కంటిన్యూ చేయండి, అజ్యూమింగ్ దట్ ఎగ్జామ్ అనేది May 25కి జరగబోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఉండే మొమెంటమే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఆ మొమెంటం ఒకవేళ మీరు మిస్ అయినారనుకోండి, మొత్తం ఎగ్జామ్ వేస్ట్ అయిపోతుంది. ఆ మొత్తం ప్రిపరేషన్ మీరు చేసిందంతా ఎగ్జామ్ కోసం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్ చేయవద్దు. ఎందుకంటే ఇది చాలామందికి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇప్పటి వరకు చదివి ఇప్పుడు చదవని వాళ్ళ కంటే ఇప్పటివరకు చదవకుండా ఇప్పుడు చదివిన వాళ్ళు క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మీరు అనవసరంగా కాంపిటీషన్లో వెనుకబడిపోకుండా మీరు మీ బుక్స్ తోటి స్టిక్ అయ్యి మీ స్టడీ పైన ఫోకస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ వాట్స్ గోయింగ్, బట్ స్పెండ్ ఓన్లీ సమ్ 10-15 minutes ఆన్ దట్. రోజంతా టీవీ చూడొద్దు, రోజంతా మొబైల్స్ వాడద్దు. ఎందుకంటే చాలామంది చాలా చెప్పి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. అండ్ ఎట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏం జరుగుతుందని క్లియర్గా చెప్పడం అనేది ఇంపార్టెంట్, లేకపోతే అన్నెసరీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ లెట్స్ హోప్ థింగ్స్ విల్ సబ్సైడ్. బట్ ఇన్ ఎనీ కేస్ అన్లెస్ అండ్ అంటిల్ మనకు యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఎందుకంటే ఎవరు ఫైనల్ డిసిషన్ మేకర్ వాళ్ళే చెప్పాలి, అంతేగాని ఎవరో ఏదో న్యూస్లో చెప్పారు అని చెప్పి మీరు డిస్ట్రాక్ట్ అయిపోయినారు అనుకోండి, రేపు ఇన్ కేస్ ఎగ్జామ్ జరిగితే అల్టిమేట్గా నష్టపోయేది మీరు. ఓకే, సో అలా జరగొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.